సార్ నమస్కారం సార్. సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వెళ్ళడం మనం చూసాం సార్. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రఘురామకృష్ణరాజు గారు మామూలుగా కొన్ని రోజుల కిందటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు కూడా ఫైల్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెవిలో ఏదో చెప్పారు అని చెప్పేసి వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్. అసలు ఏం మాట్లాడుకున్నారు? ఇది సరదా సంభాషణ లేకుంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా టీజ్ చేశారా, ర్యాగింగ్ చేశారా అన్న విధంగా చర్చలు అయితే జరుగుతున్నాయి సార్. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? తనకి జగన్మోహన్ రెడ్డి కాల్ చేస్తున్నట్టుగా ఒక ప్రెస్ మీట్ లో ఫోన్ డిస్ప్లే ప్రదర్శించారు. ఎవరు? రఘురామకృష్ణ ప్రదర్శించి ఇప్పటికీ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను జగన్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అందులో నిజాలు ఏమున్నాయి అనేది ఆయనకే తెలియాలి. అలాగే ఈ రోజున సభలో ఆయన ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆయన తెలుగులో ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి ఒక రకమైన సమాధానం ఏం చెప్పచ్చు అంటే ఇది స్పెక్యులేషన్. ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనేది ఒక సందిగ్ధావస్థ నడిచింది కాదు. అయితే జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి జరిపినటువంటి సమావేశాలు అన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ మీడియా అంతా కూడా రఘురామకృష్ణరాజుకి పెద్దపీట వేసింది. ఈ సందర్భం ఒక దశలో నడిచింది, కానీ తర్వాత టికెట్ ఇస్తారా ఎవరో కన్ఫ్యూజన్ నడిచింది. అంటే ఆయన కూడా పిలిచి సభ్యత్వము పిలిచి టికెట్ రెండు పళ్ళల్లో పెట్టి ఎవరిస్తారు అన్న ధోరణిలో వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ వచ్చి ఢిల్లీలో ఇది ఇస్తుందా, లేకపోతే తెలుగుదేశం పిలిపిస్తుందా, జనసేన పిలిపిస్తుందా, నేను అడగను మీరే మా ఇంటికి వచ్చి ఇవ్వాలి అన్న టోన్లో ఆయన వ్యవహరించారు. ఎవరో పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. ఏం జరగబోతోంది, ఈయన టికెట్ ఇస్తారా క్రైసిస్ నడిచింది. ఆయన కూడా టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. టికెట్ సభ్యత్వము ఇచ్చి వారిని ఎమ్మెల్యే చేశారు. చేసిన తర్వాత తనకు పదవి ఇస్తారు, స్పీకర్ ఇస్తారు. ఇది జరిగిన ప్రచారం ఏమీ రాలేదు. ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు, స్పీకర్ లేదు, డెప్యూటీ స్పీకర్ లేదు, ఏమీ లేదు. ఆయన ఆయన ఉన్నాడు, ఆయన పద్ధతిలో ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు. ఆయన పద్ధతిలో ఆయన కొంచెం క్రిటికల్ గానే వ్యవహరిస్తున్నాడు, ప్రభుత్వంతో క్రిటికల్ గా వ్యవహరిస్తున్నాడు అనేది ఖచ్చితంగా వాస్తవం. ఆయన ఎన్నికలకు ముందు రఘురామకృష్ణరాజు వేరు, ఎన్నికల తర్వాత రఘురామకృష్ణరాజు వేరు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు వేరు అనేది 3 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఆయన జగన్ తెలుగులో మాట్లాడతాను అనే కాంటెక్స్ట్ లో చూస్తే ఈయన ప్రతి సందర్భంలోనూ ఏ పార్టీతో ఉంటాడో ఆ పార్టీ మీద విమర్శలు చేయడం ఒక కార్యక్రమంగా నడుస్తుంది రఘురామకృష్ణరాజు. మళ్ళీ ఆయన ఇప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేయడానికి ఏమైనా డ్రైవ్ అవుతున్నాడా, అలా డ్రైవ్ అయ్యే అవకాశం ఉంది నేను అని అధికార పక్షాన్ని ఇవ్వడం కోసం మీరు బాగున్నారా, మీరు బాగుండాలి ఇలాంటి మాట్లాడాలని జైల్లో చెప్పుకుండొచ్చు. లేదు నేను కేసు వేసాను, అది పర్సనల్గా చూసుకోకండి అని కూడా చెప్పుకుండొచ్చు, ఏదైనా చెప్పుకుండొచ్చు. అయితే ఈ స్పెక్యులేషన్ కి అవకాశం ఎక్కడ వస్తుంది? ఆయనకి ఏమీ తప్పలేదు. ఇక్కడ ఆయన సహజంగానే పక్కదారి పట్టే అవకాశం ఉన్నది. అధికార పక్షానికి సిగ్నల్ ఇవ్వడం కోసం వెళ్ళి చెవి కొరికాడా అనే డౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రైజ్ అవుతుంది. ఆయన ఏం మాట్లాడాడో ఆయన చెప్తే తప్ప అది తెలియదు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అది ఇప్పుడు చెప్పాడు. ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడు చెబితే ఎఫెక్ట్ ఉంటుందో అప్పుడు చెప్పడమే రాజకీయం. ఈ లోపు స్పెక్యులేషన్స్ రావాలని వాళ్ళే కోరుకుంటారు. రఘురామకృష్ణరాజు కోరుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు. ఆ కోరిక మేరకు స్పెక్యులేటివ్ స్టోరీస్ వస్తున్నాయి. వాళ్ళ కోరిక వాళ్ళకి తెలుసు ఇలాంటివి జరుగుతాయి, అదే జరుగుతుంది. ఆయన అధికార పక్షాన్ని బెదిరించడానికి వెళ్ళాడంటే అధికార పక్షం ఈ వార్తలకు స్పందించి అదేంటే నువ్వు అలా మళ్ళీ ఎకనామిక్ చదువుతున్నావు అవకు, నీకు రేపు అలానా పదవి నీకోసమే ఆటం అని వాళ్ళు చెప్పాలి. ఇలాంటి ఇండికేషన్ కోసం మాట్లాడేది వాంటెడ్గా వెళ్ళి రఘురామకృష్ణరాజు అనే స్టోరీ బ్రేక్ అవ్వడం
రకాల ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ప్లైన్, జగన్మోహన్ రెడ్డి నుంచి దుర్గారావు వైపు వ్యూహం లేదు. ఆయన ఈ కేసు పెడుతున్న సందర్భంలోనూ మరో సందర్భంలో కూడా ఆయన ప్రెస్ ముందు ఉండగా జగన్ అనే పేరుతో ఆయన ఏదో ఆలోచనని డిస్ప్లే చేశారు. ఆ జగన్ ఈ జగన్ అవునో కాదో ఎవరికి తెలియదు, ఏ జగన్ అయినా కావచ్చు. ఆయన ఏదో జగన్ కు ఒక నిక్నేమ్ పెడుతున్నాడు, ఆ పేరు వాళ్ళు కాల్ చేశారు. ఆయన జగన్ అవునా కాదా అనేది ఎవరైనా పరిశోధించి చెప్పాలి. ఆయన ఏదో జగన్ చేస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అని చెప్పాడు అక్కడ. ఇది కండిషన్. ఇది కేవలం స్పెక్యులేటివ్ స్టోరీ. ఇది ఒకవేళ అయితే అధికార పక్షాన్ని ప్రత్యేకం కోసం కొంచెం బ్లాక్మెయిల్ చేయడం కోసం అయి ఉండొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డితో నేను పొలిటికల్ గా నీ శత్రువుని తప్ప వ్యక్తిగతంగా కాదు, మనది రాజకీయ వైరమే కానీ వ్యక్తిగత వైరం కాదు లాంటి సిగ్నల్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి కూడా కార్డియల్ గా నేను రావాలనుకున్నామంటే వచ్చారు. రాననుకున్నావా రాలేననుకున్నావా అని సినిమా డైలాగ్ ఏది కానీ సినిమా డైలాగ్ మోజు ఎవరికి ఎవరాల్సింటారు. ఆ మోజుతో ఎవరైనా చెప్పాడా బాగుందండి, మీరు నిరసన తెలియజేయడం కూడా బాగుంది, మీరు ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయినప్పటికీ సభలో ప్రతిపక్ష నాయకులు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తున్నారు అని అభినందన తెలియజేసింది. నిజానికి అది చంద్రబాబు నాయుడు గారి కూడా మాట్లాడితే చాలా జెంటిల్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సభకు రావాలని ప్రచారం జరిగింది, ఆయన వచ్చారు. ఆయన ప్రజాస్వామ్యం పట్ల చాలా గౌరవం ఉంది. అంటే సభలను ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసు, అందుకనే వచ్చారు. చర్చలను అర్థవంతంగా ప్రోత్సహించడంలో జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నట్టు నేను చాలా గౌరవిస్తున్నాను. ఇలా జగన్ పూర్తింటే చంద్రబాబు చాలా బాగుంటారు. కానీ ఆయన కూడా రొటీన్ ఫార్ములాలోనే వెళ్తున్నాడు. భిన్నమైన ఫార్ములాలో ఆలోచించడం, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం ఇంకా రాజకీయ నాయకులు కావాలి. అందుకని ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారి చెవి కొరికి వేత అనేటువంటి ఎపిసోడ్ ని ఎవరికి ఇష్టం వచ్చిన కోణంలో వాళ్ళు స్పెక్యులేట్ చేసి వాడేస్తున్నారు. ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ పుట్టించడమే మోటో. ఆ మోటో సక్సెస్ అయింది. రఘురామకృష్ణరాజు వ్యూహం వర్కౌట్ అయిపోయింది అనుకోవచ్చు. ఒకటే ప్రధానమైన ఏంటంటే ఈ ఏదో జెండా చెప్పబోతున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి అనే ఇండికేషన్ అధికార పార్టీకి అందితే తనకు కొన్ని ప్రయోజనాలు నెరవేర్తాయి. ఇది ఢిల్లీ లెవెల్లో ప్రచారం అయిపోయింది. బీజేపీ నుంచి ఆయనకు కావాల్సినటువంటి ఢిల్లీ పనులు కూడా చేయించుకోవడానికి ఇది ఒక వే వేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మొదలుగానే ఉంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకుని ఈ సంఘటనను చూడాలి. దీని మీద జడ్జిమెంట్ ఇచ్చే ముందు భారతీయ జనతా పార్టీ జగన్ శత్రువుగా చూడటం లేదు. ఆల్రెడీ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల బ్యాక్గ్రౌండ్ లో చూసే తప్ప అర్థం కాదు. రఘురామకృష్ణరాజు వ్యూహం ఏమిటి, ఆ వ్యూహం ప్రకారమే చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.